వాళ్ళటువంటి డ్రెస్సింగ్ రూములలో ఎట్లా ప్రవర్తించాలో కూడా తెలియకపోవడం వల్ల ఆయన కొద్ది కాలంలోనే క్రికెట్ జట్టు నుంచి బయటకు పంపించేశారు. అంత గొప్ప బౌలర్ అయినా సరే ఇప్పుడు ఆయన ఏ మాత్రం సంపాదన లేకుండా ఒక సాధారణమైనటువంటి ప్లేయర్గా మిగిలిపోయింది. ఇంకా అట్లే మనది కూడా అంతే. మీరు ఎంత బాగా చదవచ్చు, కానీ మనకు గౌరవం, ఇదిగో నేనే గొప్ప అనేటటువంటి ఆలోచన కనుక ఉంటే అది పాడైపోవడానికి అది ఒక మార్గం, అదే ఫస్ట్ స్టెప్. కానీ ఇప్పుడు యావరేజ్గా ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు యావరేజ్గా చదివేటటువంటి వాళ్ళు అదే చదువును చదివి డల్లర్స్ కూడా దాన్ని కంటిన్యూ చేసే ఇప్పుడు డల్ ఉండొచ్చు వాడు, కానీ ఏ ఇంటర్లోనో డిగ్రీలోనో బీటెక్లోనో వాళ్ళు తెలుసుకుంటారు చదువు యొక్క విలువ. తెలుసుకున్నప్పుడు వాళ్ళ ప్రకారం 2 months వచ్చినా 4 months 6 months అలాగే మ్యాప్ ఖచ్చితంగా మన మౌలిక మ్యాప్, పొలిటికల్ మ్యాప్ వరల్డ్లో ఏ దేశం కూడా మన దేశంలో ఈ నదులు, కొండలు, రిజర్వ్స్, ఉన్నాయో రాజధానిలో క్యాపిటల్ సిటీస్ ఇవి. అలాగే మన అవుట్లైన్ మ్యాప్లో ఏపీ తెలంగాణకు వచ్చేసి సేమ్ నదులు ఏ విధంగా ఎక్కడ ఉన్నాయి, ఏ జిల్లాలు ఎక్కడ ఉన్నాయి, ఇవి మనం కొంచెం మననం చేసుకుంటే పెద్ద కష్టమేం కాదు. అలాగే సైన్స్ అది ప్రయోగాలు, బొమ్మలు, మ్యాథ్స్, సివిల్ సిద్ధాంతాలు, లా, అలాగే తెలుగు, హిందీ, ఇంగ్లీష్. మీరు కంగారు పడకుండా చక్కగా చదువుకొని పైకి వచ్చి మంచి ఉద్యోగ భవిష్యత్తు తెచ్చుకొని మీకు మీ తల్లిదండ్రులకి ఫస్ట్ మీకు సంతోషంగా లాంటి చదువు మనకున్న టైము సరిపోదు తమ్మి, జల్ది వెళ్ళిపోరు. సమయాన్ని చులకన చూసిన అంటే ఓటమి తొలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవితం, కాలం విలువలు మరిచిన సమయాభావం గొప్పది, అది లేదని చెప్తే కుదరదే. గెలిచిన వీరుడి మనసుని ఎడుగు, సమయం విలువేంటో గడిచిన ఈ గతకాలం నడుగు. సైన్స్కి వచ్చిందంటే బొమ్మలు ప్రతిదానికి దాదాపుగా మ్యాక్సిమం బొమ్మలు లేకుండా ఉండవు. ఫిగర్స్ వేయాలి, దానికి లేబులింగ్ చేయాలి. ఫిగర్స్ కానీ లేబులింగ్ చేయడం కానీ ఏ పాట ఎక్కడ ఉందో అక్కడనే రాయాలి. కొంతమంది బొమ్మలు వేస్తారు, దాన్ని దూరంగా ఎక్కడ 1, 2, 3, 4, 5 వేసి అక్కడ పార్ట్స్ మొత్తం రాసేస్తారు. అది కుదరదు. బొమ్మ వేసారంటే అక్కడ పార్ట్స్ రాయాలి. బొమ్మ వేయడం కానీ పార్ట్స్ లేబులింగ్ చేయడం కానీ అంటే ఆ పార్ట్స్ రాయడం కానీ పెన్సిల్తోటి ఉండాలి. కంగారు పడదు. బొమ్మ నీట్గా రావాల్సిన అవసరం లేదు. బొమ్మ వేసి అక్కడ పార్ట్స్ కరెక్ట్ రాయాలి. అందంగా ఉండకపోతే, అందంగా ఉంటే ఇంకా మంచిది. పేపర్ తీసే వాళ్ళ మనసును ఆకర్షించేస్తుంటుంది. అబ్బాయి బాగా కష్టపడ్డారా అని ఎక్కువ మార్కులు వేసే అవకాశం ఉంది. అందంగా రాలేదు కదా అని బొమ్మ వేయకుండా వస్తే అసలు మార్కులు పోతాయి. అక్కడ మ్యాటర్ కంటే బొమ్మకి దాని లేబులింగ్ ఎక్కువ మార్కులు. కాబట్టి ఒక బొమ్మ వేసింది ఇంకో బొమ్మ వేయడం కంగారు అటువంటి లేకుండా ఏది అడిగితే అదే వేయాలి. ఆ విధంగా అనేక రకాలైన జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పుడు చదువు రాలేదని ఇప్పుడు మీరు ఎంత ఎరగబడ్డా టెన్షన్ కూడా ఏం లేదు. జరగాల్సిన లాసంతో జరిగిపోయింది. టైం అంతా వృధా చేశారు. మీ నోట్స్ను కూడా మేము వేరే ఒకటి రాయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎగ్జామ్ ఏదో రకంగా అక్కడ ఏదో జరిగితేనే మీరు ఊహించుకొని పోతే అక్కడ ఏమీ జరగకపోతే అందరూ తెల్లమొక్కలు వేసుకోవాలి. మీకు, మాకు, మన ఊరికి, మన భాషలకి అందరికీ కూడా చదువు. టైం గురించి మన మ్యాథ్స్ రోజు మన మరిమాటలు చెప్పారు. 8,700 ఒక సెకండ్ విలువ, ఒక నిమిషం విలువ, ఒక గంట విలువ,
3 అవర్స్ విలువ, అలాగే 6 నెలల విలువ, 1 సంవత్సరం విలువ కావాలంటే ఎవరెవరిని అడగాలి అని చెప్పారు. పాఠశాల అడుగులు పెట్టగానే మనం చూసి ఎవరు కొత్త వాళ్ళు వస్తున్నారంటే అనుభవాలు పొందారు కదా. అంటే ఒక మనిషికి చూడండి, ఒక మనిషికి ఆభరణాలు లేదా వస్త్రాలు మనకి అందాన్ని ఏ విధంగా ఇస్తూ ఉంటాయో వాటన్నిటికంటే కూడా మనిషికి అత్యంత విలువైనది ఏంటో తెలుసా? చెప్పాలి ఏంటి? చదువు. నిక్కశ్రీ చెప్పినట్టుగా మనిషికి అందాన్ని ఇచ్చేది అంటే భౌతిక సంబంధం నుండి ఆభరణాలు వస్త్రాలు మనకి ఏ విధంగా అలంకారం ఇస్తాయో అదేవిధంగా మానవ జీవితానికి ఒక గొప్ప స్థాయి కలగడానికి కూడా చదువు అనేది చాలా చాలా ప్రాముఖ్యంగా. మీరు విజయవాడ పట్టణానికి వెళ్తే విజయవాడ పట్టణంలో 4 దిశలు కూడా ఒక విగ్రహం కనపడుతుంది. ఎవరు తెలుసా? ఎవరిది చెప్పాలి. విజయవాడ పట్టణంలో ఏ దిక్కున్నా 4 దిక్కుల్లో ఒకే ఒక విగ్రహం పైన కనపడతా ఉంది. ఎవరిది? మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి, అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దాదాపు 125 అడుగుల ఎత్తునటువంటి అంటే దాదాపు 12 అంతస్తుల ఎత్తునటువంటి భవన యొక్క విగ్రహాన్ని వారు నిర్మించారు. ఎందుకంటే ఒక మనిషి గొప్పగా ఎదిగితే, గొప్పగా చదువుకుంటే ఆరాధిస్తారు, అభినందిస్తారు, ప్రశంసిస్తారు. సెప్టెంబర్ 10వ తారీఖున ఇంజనీర్స్ డే జరుపుతూ ఉంటారు. ఎవరు అయిపోయిందంటే మోక్షగుండం విశ్వేశ్వర గారు. ఆయన ఒకసారి కర్ణాటక రాష్ట్రంలో తను టీనేజ్గా ఉన్నప్పుడు, తాను బీటెక్ చదివేటప్పుడు తన 3 స్నేహితులు ఒక వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి? వాటర్ ఫాల్స్ అంటే జలపాతం దగ్గరికి వెళ్ళారు. ఒక ఫ్రెండ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది బాబాస్లో, ఇలాంటి ప్లేస్ నేను ఎప్పుడు చూడలేదు, మనం ఇక్కడే ఇల్లు కట్టుకుందామని చెప్పి ఒక ఫ్రెండ్ చెప్పాడు. ఏం కట్టుకుందామన్నాడు? ఇల్లు కట్టుకుంటే రోజు దాన్ని చూసి ఆనందించవచ్చు అనుకున్నాడు. మరొక స్నేహితుడు ఏమంటే మనం కాలేజ్ ఇక్కడ దగ్గరగా ఉంది, మనం రోజు వాకింగ్ వద్దామని చెప్పి రెండో స్నేహితుడు సలహా ఇచ్చాడు. కానీ మోక్షగుండం విశ్వేశ్వర గారికి ఆలోచించండి, మన ఇక్కడ ఇల్లు కట్టుకోవడం కాదు, వాకింగ్ కాదు, ఆ వేస్ట్గా వృధా అయిపోతున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో దాని దగ్గర ఒక టర్బైన్ పెడతాము. ఆ టర్బైన్ పెట్టడం ద్వారా జల విద్యుత్ యొక్క శక్తి ఉత్పత్తి అవుతుంది. ఈ యొక్క శక్తి మన పట్టణాన్ని మొత్తం కూడా వెలిగిస్తామని చెప్పి ఒక క్రియేటివిటీ థింకింగ్ తోటి ఆయన ఆలోచించాడు. కాలేజ్కి వెళ్ళిన తర్వాత టర్బైన్స్ తయారు చేశాడు. ఆ టర్బైన్స్ మొత్తం కూడా జలపాతం దగ్గర పెట్టాడు. ఆ పడే వాటర్ నుంచి కరెంటు తయారు చేసి పట్టణాన్ని మొత్తం కూడా వెలిగించాడు. సచిన్ టెండూల్కర్ ఆయన క్రమశిక్షణ కలిగి, యాక్చువల్గా చెప్పాలంటే ఆయన 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు. ఒక 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి ఉంటే సచిన్ టెండూల్కర్ ఆయన మంచి క్రమశిక్షణ ఉండడం చేత అదే 10th క్లాస్ పిల్లలు చదవడానికి ఆయన జీవితం సారాంశంగా పెట్టారు. ఒకసారి చదవడదామా? ఒకసారి అంటే క్రికెట్లో ఆరాధ్య ధరలు వెలిగాడు. ఎందుకంటే క్రమశిక్షణ కలిగాయి. సో ఏ క్రీడాకారుడైనా, ఏ విద్యార్థి అయినా, ఏ వ్యక్తి అయినా సరే గొప్ప జీవితం సాధించాలంటే క్రమశిక్షణ. వస్తూ ఉంటే అతడు పారిపోయి ఒక గుహ దగ్గర పడుకున్నాడు అన్నమాట. ఎందుకంటే ఎన్నిసార్లు శత్రువులు వచ్చినా నేను ఓడిపోతానని చెప్పి ఆ భయంతో, ఆ ఫోబియాతో వెళ్ళి అరణ్యంలో ఒక గుహ దగ్గర పడుకున్నప్పుడు ఆ గుహ దగ్గర ఒక సన్నివేశం చూశాడు. ఆ సన్నివేశం తన జీవితాన్ని మార్చింది. ఏంటి ఆ సన్నివేశం అంటే, ఒక సాలీడ్, ఒక స్పైడరు తన గూడు నిర్మించే క్రమంలో అది గూడు కడతా ఉంది, పడిపోతా ఉంది. సగం వరకు వచ్చింది, మళ్ళా పడిపోయింది. ఇక చివరిలో ఫినిషింగ్లో అయిపోతున్న టైంలో అది మళ్ళా పడిపోయింది. మళ్ళా లేచి మళ్ళా మొదటి నుంచి ప్రారంభించింది. ఓకే, సో ఈ యొక్క వృత్తాంతం చూసినటువంటి ఆ రాజు ఒక గొప్ప మేధస్సు కలిగి, పరిపాలన దక్షత కలిగి ఉంటే, నేను చూడండి ఈ యొక్క సారి పురుగు ద్వారా నేను పాట నేర్చుకుంటా, అది ఎన్నోసార్లు పడిపోయింది, ఓడిపోయింది, మళ్ళా నేర్పిస్తా ఉంది. నేను ఎందుకు వెళ్ళి మా దేశానికి వెళ్ళి నేను పోరాడకూడదని చెప్పి మళ్ళా రీలే చెప్పి దేశానికి వెళ్ళి సైన్యాన్ని సమకూర్చాడు, గొప్ప విద్య సాధించాడు. కాబట్టి రాయడం, చదవడం ఖచ్చితంగా మనం ఎవరో ఏదో ఇస్తారని కాదు, మనల్ని మనం నమ్ముకొని మన మీద మనం నమ్మకం పెట్టుకొని చదివి వెళ్ళి ఎగ్జామ్ అటెండ్ చేయడం మంచి పద్ధతి. 10th వాళ్ళకి నా తరఫున ఆల్ ద బెస్ట్. అలాగే ఒక చిన్న పాట, కాలు కదపలేనంటే ఎప్పటికీ రాయుగా ఊహలకో రూపం, భవిత నీది అనుకుంటే బతుకు నీది అనుకుంటే భయపడగా వెలిగించే నెత్తురుకో దీపం, ఏ చీకటి ఆపునురా రేపటి ఉదయం.
ఓటే ఓటమి ఆపునురా రాగల విజయం కాలమే నీ పదం కోరికే నీ పదం చేయరా సాహసం నీ జయం నిశ్చయం. అందరూ కూడా చాలా బాగా నేర్పించారు. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండడానికి కారణం సార్స్ అని చెప్తాను. తర్వాత వచ్చిన కొత్త మేడమ్స్ చాలా బాగా క్లాసులు, అప్పుడు వచ్చిన సార్లు కానీ ఇప్పుడు బాగా చెప్పి ఇంకా బాగా ఎంకరేజ్ చేశారు స్టూడెంట్స్ని. నేను ఇదైతే లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాను. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత మన గోల్ ఏంటో, యాంబిషన్ ఏంటో అన్నీ తెలుసుకోవడానికి స్కూల్కి వచ్చాం. ఒక ఇన్ని రోజులు ఉండి ఇక్కడ నుండి వెళ్ళిపోవాలంటే చాలా బాగా ఉంది. క్లాస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎగ్జామ్ బాగా రాస్తారని కోరుకుంటున్నాము. అలాగే నెక్స్ట్ 9th క్లాస్ బ్యాచ్ కూడా ఉంది కదా, ఇంకా గుడ్గా ఉండాలని, బ్యాడ్ రాకూడదని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. May all dreams true. Your memories, your laughter and your guidance always stay in my heart. In all 9th class students, wish you very all the best for board exams and future. Thank you for this wonderful opportunity.